మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పత్రికా విలేకరుల సమావేశానికి చేసిన నాయకులకు, మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, నిన్న జరిగిన సభ సూపర్ 6 అనే సభ చాలా విజయవంతమైంది. ఎక్కడ చూసినా ప్రజలు స్వచ్ఛందంగా తరలి రావడము, ఇక్కడ ఏర్పాట్లు కానీ అదేవిధంగా ఎమ్మెల్యేలు అయితేనేమి, మంత్రులు అయితేనేమి పర్యవేక్షణలో ఈ కమిటీలన్నీ సమర్థవంతంగా పనిచేసినాయనేది ఈ సభ విజయవంతం కావడమే ఒక నిదర్శనం. ప్రతి ఒక్కరూ వాళ్ళకి ఇచ్చిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి ప్రజలకు ఏమేమి అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలన్నీ తీర్చి ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా చిట్ట చివరి వ్యక్తి చేరుకునే వరకు వాళ్ళు బాగోగులు చూసుకున్నారు. అందుకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటున్నా ఈ కమిటీలందరికీ. కేంద్ర ప్రభుత్వము గత 5 సంవత్సరాలు ఎన్నో సంక్షేమ పథకాలకు డబ్బులు ఇస్తే అవన్నీ వేరే దారికి మళ్లించి అవినీతి చేసేసి ఇక్కడ అభివృద్ధి కాలంలోనే ఈ కేంద్రం నుంచి ఎన్నోసార్లు అయ్యి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఏమేమి అభివృద్ధి పథకాలు అయితే అమలవుతాయి అనేది మనం అందరం చూస్తున్నాం. గత 5 సంవత్సరాలు ఇవన్నీ మభ్యపెట్టి ప్రజలకు చేరనివ్వకుండా ఎంతో దగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి సరైన బుద్ధి చెప్పినా ఇంకా అసత్య ప్రచారాలు చేసుకుంటూ ఇక వీళ్ళు చేసేది సూపర్ హిట్ కాదు, సూపర్ పట్టు అనుకుంటా ఇంకా మీడియాలో ఇంట్లో కూర్చొని ఈ ట్విట్టర్లోనూ ఇన్స్టాగ్రామ్లోనూ పెడుతున్నాడు. ఆయనకు పబ్జీ గేమ్ ఆడడం ఒకటే తెలుసు, కానీ ప్రజల్ని ఏ విధంగా పాలన చేయాలా, లేకుంటే ప్రజలకు ఏ విధంగా సంక్షేమ పథకాలు అందించాలనే ఆలోచన లేకపోవడం వల్లే ఈ విధంగా ప్రతిపక్ష హోదా లేకుండా బుద్ధి చెప్పినా కానీ ఇప్పటికీ అదే పంత ఆచరిస్తున్నాడు. అతనికి రాబోయే కాలంలో కానీ రాజకీయ భవిష్యత్తు లేకుండా కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అందరూ బుద్ధి చెప్తారని మేము ఆశిస్తూ ఈ సభ జరిగినందుకు, ఈ సభ విజయవంతమైనందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ప్రజలందరికీ. ఇవాళ కేంద్రం నుంచి వచ్చే పథకాలన్నీ నీరుగార్చేశాడు. ఇవాళ మీరే అడిగారు ఎంఎన్ఆర్జీఎస్. గతంలో డబ్బంతా ఆయన తినిపోయాడు, లెక్కలేమో చంద్రబాబు గారు చెప్పే పరిస్థితి వచ్చింది. ఇవాళ అనేక పథకాలు గండిపెట్ట పడ్డాయి. కేంద్ర ప్రభుత్వ పథకాలు, జలమిషన్ కానీ, రాయలసీమలో ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి కూడా తాగునీరు ఇచ్చే అవకాశం ఉన్న జలమిషన్ గండి పెట్టేశాడు. ఇవాళ గ్రామాల్లో సిమెంట్ రోడ్లు కానీ, కాలువలు కానీ, వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లు పెట్టుకునే దానికి అవకాశం ఉన్న ఎంఎన్ఆర్జీఎస్ని కూడా గండి కొట్టాడు. ఇవాళ ఆగిపోయినాయి. మొదటి పెడితే మొదలైంది, కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆగినాయి. లెక్కలు తేలాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వ నిర్వాహకం జరిగిన ఈ పరిణామాలు సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఒకటే చెబుతున్నాం, రాయలసీమ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండబోతుంది. రాళ్లసీమ కాదు, రత్నాల సీమగా మారే పరిస్థితి ఎన్డీఏ ప్రభుత్వంలో వస్తుందని సవనీయంగా మనవి చేస్తూ, ఇవాళ చైతన్యవంతమైన రాయలసీమలో, కళలకు కాణాచైన రాయలసీమలో, సాంస్కృతిక వైభవానికి ప్రతీకనిచ్చే రాయలసీమలో అభివృద్ధి జరగాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ పెట్టుబడులు వస్తున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి, సానుకూలమైన వాతావరణం ఉంది. ఫ్యాక్షన్ రాజకీయాలు లేవు, రౌడీ రాజకీయాలు లేవు. నీతివంతమైన పరిపాలన విధానంలో సాగడం కోసం నిన్న శపథం తీసుకుని సూపర్ 6 విజయవంతం చేసుకున్నాం. రాబోయేలో ఇంకెంతో విలువైన సమయాన్ని మనం కేటాయింపు చేసుకుంటూ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తెలుగు జాతి ఔన్నత్యాన్ని కాపాడుకోవడం కోసం ముందుకెళ్దామని సవినయంగా మనవి చేస్తూ, నిన్న రాష్ట్ర నలుతరగల నుంచి వచ్చిన నాయకులకు కానీ, అనంతపూర్ జిల్లాకి ప్రత్యేకించి వచ్చిన మా సోదరిమణులకి, సోదరులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. గత వారం రోజుల ముందే కూటమి ప్రభుత్వం అనౌన్స్ చేసిన వెంటనే మీడియా మిత్రులందరూ సహకరించి ఈ 14 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ చైతన్యపరిచి ఏదైతే సూపర్ 6 హామీలు అమలుపరచడం ద్వారా ముఖ్యమంత్రి గారు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో సఫలీకృతమైనందుకు జిల్లాలో ఉన్నటువంటి సత్యసాయి జిల్లా, అనంతపురం జిల్లాలో 14 నియోజకవర్గ ప్రజలు ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతగా మనం అందరం వెళ్ళి ఈ సభను విజయవంతం చేయాలని చెప్పేసి రాష్ట్ర చరిత్రలోనే ఒక 14 నియోజకవర్గాల్లో 4 లక్షల మంది పైగా జనాభా వచ్చి రాష్ట్ర చరిత్రలోనే ఇలాంటి సభ జరగడం అనేది మన జిల్లా ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం అని చెప్పేసి తెలియజేసుకుంటూ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ తరఫున జరిగినటువంటి ఈ సభ భవిష్యత్తులో ఈ వైఎస్ఆర్ పార్టీ భూస్థాపితం అవడానికి ఒక నిదర్శనమైనటువంటి సభ అని చెప్పేసి తెలియజేసుకుంటూ, మీడియా మిత్రులకి ఈ సభను విజయవంతం చేసినటువంటి ఉమ్మడి జిల్లా అనంతపురం ప్రజలకు, తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విజయోత్సవ సభకు తరలి వచ్చిన ఉమ్మడి జిల్లాల్లోని ప్రతి ఒక్క ప్రజలందరికీ కూటమి తరఫున శిరస్సు వచ్చి జనసేన పార్టీ తరఫున
కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ కూటమి ఇలాగే బలంగా పనిచేస్తూ ఒక పక్క పెద్దరికం అంటే తెలుగుదేశంది పెద్దరికం అయితే నూతన తరం జనసేనది రెండు కలగొలుపుగా బీజేపీ సపోర్ట్తో ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేసి రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్కి నిజంగా నిన్న జరిగిన సభ ఒక బూస్టప్ ఇస్తుందని మేము జనసేన పార్టీ తరఫున ఖచ్చితంగా అనుకుంటున్నాం. అలాగే జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్ గారి ఆధ్వర్యంలో నిన్న జనసేన పార్టీ నాయకులు ఎవరెవరైతే వచ్చారో మీటింగ్కి జిల్లా నలుగోల నుంచి వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మాకు ఈ అవకాశం ఇచ్చిన జిల్లా అధ్యక్షులు గారికి అలాగే కాళ శ్రీనివాస అన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.